మనం మాత్రం సెంటిమెంట్ ఎలా పెట్టుకుంటామంటే దారుణంగా, ఎవరైనా పిల్ల కానీ పిల్లాడు కానీ రోహిణి నక్షత్రంలో పుడితే మేనమామను కాశీ పంపిస్తారు. మేనమామ గండం ఎక్కడి నుంచి వచ్చింది? గండం అంటే ప్రతి పిల్లాడు మేనమామని చంపేస్తాడా? ఇదే మన పిచ్చి అంటే. చైతన్యానికి చేతస్థానికి తేడా ఇది. పురాణ ఘట్టాల నుంచి నేర్చుకోవలసిన చైతన్యం ఏమిటంటే, నాయనా ఒక్కోసారి నీకు బాగా దగ్గర వాడే నీకు శత్రువు కావచ్చు, జాగ్రత్త పడు జాగ్రత్త పడు. అది కృష్ణుడి కథ నుంచి మనం నేర్చుకోవాలి. మేనమామ ఏంటి భార్య శత్రువు కాకూడదా, భర్త కాకూడదా? పిల్లలే అవుతున్నారు ఈవేళ. పిల్లలకి తల్లిదండ్రులే శత్రువులు అవుతున్నారు ఒక్కోసారి భయంకరంగా. వాళ్ళ యోగక్షేమాలు పట్టించుకోకుండా వీళ్ళ స్వార్థాలు చూసుకుని వీళ్ళే శత్రువులు అవుతున్నారు. అంచేది ఎవరికెవరు శత్రువు కాదండి. సొంత మేనమామ కంసుడు కృష్ణుడి మీద హత్యా ప్రయత్నాలు చేశాడంటే ఆ చరిత్ర విని మనం ఏం నేర్చుకోవాలి? బాబోయ్, అయిన వాళ్ళ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలరా, కాని వాళ్ళు కాదు అని నేర్చుకోవాలి. ఇది చైతన్యం. చాదస్తం అంటే ఏమిటంటే కృష్ణుడి నక్షత్రం ఏమిటో కంసుడి నక్షత్రం ఏమిటో కనుక ఆ నక్షత్రం మనకు లేకుండా ఉంటే చాలు. అది కుదురుతుందా? ఒకటే అవ్వాలని ఏం లేదు కదా ఇక్కడ. ఇదే చైతన్యము చాదస్తము అంటే.